సో నాది మనది వీడియోస్ పడక చాలా డేస్ అవుతుంది కదా, చాలా డేస్ అయింది. నేనే చాలా మిస్ అవుతున్నా మనుకి. వాడి కోసం నేను ఎన్ని చేసినానో మీకే తెలుసు. మీరు ఎన్ని తిడుతున్నా సరే నేను పడుతున్నాను. మీకు ఇన్ని తెలిసినప్పుడు వాడికి ఎందుకు అర్థమవుతలేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. అరే మీరు వచ్చారని నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు ఏంది బంగారం? నువ్వు వస్తావన్న మంచి తెలిసింది, అందుకే నేను నీ దగ్గరికి వచ్చేసిన. నేను పిచ్చ క్లారిటీలో ఉన్నా, మీరు ఒక మంచి పిచ్చ క్లారిటీ కూర్చుంటా అన్నావు కదా. నీకు నాన్నగాడికి ఏమన్నా ఉంటే మీరు చూసుకొని కూర్చుంటా అన్నావు కదా. అయ్యిందంటే నేను పోయి రిషాకి చెప్తా. నాకెన్ని గలీజ్ కామెంట్లు వచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టి నేను నీ దగ్గరకు వస్తున్నా తెలుసా. నా ఫ్యామిలీ పట్టించుకోవట్లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఎందుకు నేను ఇంత ఖుషిలో ఉన్నారు అనుకుంటున్నారా? సో నాది మనది వీడియోస్ పడక చాలా డేస్ అవుతుంది కదా, చాలా డేస్ అయింది. నేనే చాలా మిస్ అవుతున్నా మనుకి. అసలు నాకు వాడు ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోయినా నాకు ఇప్పటికీ అర్థం కాదు. కాల్ చేసినా సరే నో రెస్పాన్స్, అసలు చాట్ చేసినా కూడా అసలు దేకను కూడా దేకతలేడు వాడు. కానీ ఏదో ఒక నమ్మకం అయితే ఉంది, వాడు నాకు ఎప్పుడైనా దగ్గరికి అవుతాడు అనుకొని. ఎందుకంటే నా లవ్ వాడికి ఎప్పుడు అర్థమవుతుందో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. నేను పడని మాటలు లేదు, రోడ్డు మీద కూర్చున్నని రోజులు లేదు, తిండి తిప్పన లేకుండా అయినా సరే నేను అంత బాధలు పడుతున్నా అంటే వాడికి కనీసం ఇంత కూడా అర్థమవుతలే నా ప్రేమ ఏందో. అట్లా అని సో ఈరోజు నేను మను దగ్గరికి వెళ్ళి అసలు క్లారిటీ తీసుకుందాం అనుకున్నా. అసలు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయినావు నువ్వు, నా మీద ఇంత కూడా ప్రేమ లేదా అనుకొని. వాడి కోసం నేను ఎన్ని చేసినానో మీకే తెలుసు. మీరు ఎన్ని తిడుతున్నా సరే నేను పడుతున్నాను. మీకు ఇన్ని తెలిసినప్పుడు వాడికి ఎందుకు అర్థమవుతలేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. సో గైస్, ఇప్పుడైతే మను దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయినావు అనుకొని, ఎందుకు నన్ను ఇంత మోసం చేస్తున్నావు అని క్లారిటీ తీసుకుందాం రండి. వాడు రూమ్లో ఉన్నాడా? నా కోసం ఏమో డోర్ ఓపెన్ చేసి వచ్చి. వావ్, అంత నీట్గా ఉంది. హే మను, నేను వస్తున్నానే, ఆ లైట్ పెట్టినావా ఏంది కొంపదీసి? అగ్గో లైట్ రా. ఇది బాగుందా ఇట్లా చెప్పు. నువ్వు కూర్చోకమ్మా తల్లి, ఒకసారి కూర్చుందానికి పెంట పెంట అయింది. అరే మీరు వచ్చారని నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు ఏంది బంగారం? నువ్వు వస్తావన్న మంచి తెలిసింది, అందుకే నేను నీ దగ్గరికి వచ్చేసిన. ఎవరు చెప్పారు? ఇప్పుడు హరీష్ గారేనా? హరీష్ గారేనా? ఎవరు చెప్తే? వాడు 12 గంటలకు నేను ఫాస్ట్ ఫుడ్ తెచ్చుకుంటాను పోయినప్పుడే నాకు అర్థమైంది ఏదో తేడా పడుతుందని ఒక్కనే కూర్చుందా. సరే కానీ
చేదు లేకుండా చేతు కొట్టేస్తా చెప్తున్నా, నాతో అట్లా మాట్లాడకు. అప్పుడు ఇందు వేరు ఇప్పుడు వేరు. నాని ఎక్కడ? ఆ ముడ్డగాడి పేరు ఎత్తకు, దెంగేస్తా నేను ఇప్పుడు. మీకు ఉందంటావు, మీరు చూసుకోండి. వాడి పేరు ఎందుకు ఎత్తుతున్నావు? నా లవర్ వాడు కొడతా, నాకు ఆ రైట్స్ ఉన్నాయి, నాకు ఆ రైట్స్ ఉన్నాయి. రైట్స్ లేవు, నేను ఒప్పుకునేంత వరకు ఈసారి చేస్తే మంచిగా ఉండదు. ఎందుకు చెప్తున్నా? ఒప్పుకునే దాకా నేను పిచ్చి దానిలో ఇట్లానే ఉంటా కానీ మాట్లాడి కొంచెం మంచిగా మాట్లాడా, ఇట్లానే మాట్లాడతా. నువ్వు ఎందుకు దగ్గరికి వస్తున్నావు? ఒక దగ్గర చెప్పు, ఎందుకు ఊరు వెళ్ళినావు అసలు? సంక్రాంతి ప్రతి వీడెందుకు వచ్చాడు? ఈ గాండిగాడికి ఏం పని మొట్ట ఉండదా? నువ్వు కూర్చో, నువ్వు డోర్ తీయలరా. ఏ ఫస్ట్ నువ్వు కూర్చో, వాడు వస్తుంటాడు, నువ్వెందుకు లేవడం? అరే మీకు ఇదేమన్నా న్యాయమారా? ఆ పిల్లలు వస్తారు, నువ్వు వస్తావు, మాట్లాడతారు, నేను ఏం కాదు కానీ కట్టింటే అయిపోయింది. చూసుకోండి, బయట ఏం లేదా మీకు? వర్షాలు ఏం లేదు, ఏమన్నా సిగ్గులేరా? మీతో కలిసి నాతో ఆడుకుంటున్నారా? అరే నేను చెప్పాలి, ఆ పిల్ల కెమెరా పట్టుకుని వస్తుంది, నువ్వు వస్తావు, అరుస్తావు, పోతావు. ఇప్పుడు ఎందుకు వాడు 11 గంటలుగా ఉన్నాడు, 11:20 టైం. ముందుకు వచ్చి మళ్ళీ ఆడేందుకు వచ్చినాడు? ఏం డ్రామాలు ఎక్కుతున్నారా ఇద్దరా? ఏం నాటకాలు ఎక్కుతున్నారా? అసలు నాకేదే లేదు. ఆపిల్ ఎట్లా తెలిసిందో, ఆపిల్ ఎట్లా తెలిసిందో తెలియదు. అదే మీకు తెలియాలి. నేను వచ్చినట్టు నీకు ఎట్లా తెలుసు? లోపలికి పోయి నేనేం చేస్తాను? ఏమో పిలుస్తుందా లోపలికంట? బ్రో ఒడప్పుంటావా? నీకే మంచిగా అనిపిస్తుందా? నాతో మంచిగా మాట్లాడి ఇట్లాంటి నాటకం తగ్గవాకు. ఉంటే జెన్యున్ ఉండు, లేదంటే ఉంటా. 100% జెన్యున్. నువ్వు ఎవరిని అడిగినా నా పేరు అదే చెప్తారు. మను అంటే జెన్యున్ అనే చెప్తారు. మీరు మాట్లాడుకుని నన్ను మరి ఇదో ప్రతిసారి బ్లేమ్ చేస్తున్నారు. మాట్లాడి వెళ్ళిపోదాం. అన్నవాళ్ళ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోదాం. మాట్లాడేస్తారు, నాకు పిచ్చి వెళ్ళిపోయింది. వద్దురా తమ్ముడు, నేను మా పని మా డాడీ బయట కండి చేసుకోండి మంచిగా అర్థమైందా? ఎంతో మీ రాబోయే తెలుసుకొని మాట్లాడు.
మన ఛానల్ అప్లోడ్ తిరిగి ఎందుకంటే మేడం యాక్సెస్ వీడియోస్ చేస్తుందంట, అందుకని చెప్పని అది నేను కూడా ఏదో ఏమంటారు బాగు తీసుకొచ్చాను, ఏదో విషయం రిలీజ్ అయింది. ఫస్ట్ ఫార్మల్ ఇట్లాంటి అవసరం కూడా లేదు. నేను వచ్చి ఏం చేయాలి? మీరు ప్రతిసారి ఎందుకు నన్ను సరే ఇట్రా ఒకసారి చెప్పు. ఇట్రా. నువ్వు చెప్పు. నువ్వు నించుంటే నేను అసలు ఏం చెప్పను, ల్యాగ్ చేస్తా. ఇంకా ఇక్కడ కూర్చోదారా, కూర్చొని ఏం దా ఇక్కడ కూర్చోదా, కూర్చోను దా ఇక్కడ కూర్చోదా బంగారం. నీకు సరే నేను వచ్చినట్టు ఎవరు చెప్పారు చెప్పు. కూర్చుంటా ఎవరు వచ్చారు చెప్పు. హరీష్ అనే చెప్పాడు. తెలుసు నాకు. సరే ఇక్కడికి దా కూర్చో. 200% మరి నేను ఏడుస్తున్నా పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? నువ్వు నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయావు మనం, అందుకని నేను ఏడుస్తున్నా. నీకు నేను మళ్ళీ చెప్తాను, మంచిగా చెప్తాను. ఇక్కడ కూర్చొని మాట్లాడు, నాకు హెల్త్ బాగాలేదు. నేను పిచ్చ క్లారిటీలో ఉన్నా, మీరు ఒక మంచి పిచ్చ క్లారిటీ కూర్చుంటా అన్నావు కదా. నీకు నాన్నగాడికి ఏమన్నా ఉంటే మీరు చూసుకొని కూర్చుంటా అన్నావు కదా. అయ్యిందంటే నేను పోయి రిషానికి చెప్తా. కూర్చుంటా అన్నావు కదా, ఇక్కడ కూర్చో. దూరంగానే కూర్చో, బాడకో. నేను వీడియో తెలుసుకుంటా. ఏం చెప్పు. అరే కూర్చోరా, నాకు హెడ్ఏక్ వస్తుందిరా, కూర్చో. పోయి ఇప్పుడు మాట్లాడదామన్నా మాట్లాడేద్దాం. మీది ఎక్కువ రచ్చ అయిపోయింది నాకు. పోయి శ్రీయన్నతో మాట్లాడేది. ఒక్క 5 minutes కూర్చో. నేను ఒక్కసారి ఫోన్ చేస్తాను, వాళ్ళు ఏడున్నారేమో. ఫోన్ ఇరగొడతా మను, ఫోన్ ఇరగొడతా మను. నాకు లేచే ఓపిక లేదురా, ప్లీజ్ రా కూర్చోరా మను. నేను కూర్చొని ఏం చెప్తుందో. సరే ఇక్కడ కూర్చో, నా దూరంగానే కూర్చోరా. నేను వాయిస్ మెయిల్ తెస్తున్నాడు ఫోన్. సరే ఇక్కడ కూర్చోరా, ఒరే ఇక్కడ కూర్చోరా, నా దూరంగానే కూర్చుంటా అన్నావు కదా. చెప్పింది కూర్చున్నా. అసలు ఎందుకు నాకు చెప్పకుండా వెళ్ళిపోయాను? నీకెందుకు చెప్పాలి చెప్పు. సపోజ్ ఫ్రెండ్ అయినా అని కూడా చెయ్యాలి కదా. ఫోన్ చేస్తున్నాడు, చెప్పమంటే చెప్పేస్తున్నాను. ఓవర్ దెంగకు. మా అన్న వాళ్ళకి నేను అన్న వాళ్ళు కొట్టినా తిట్టినా కూడా నేను పడతా, అర్థమవుతుందా? నువ్వు అన్న వాళ్ళకి చెప్తే నేనేం ఆగిపోతాను, నీ దగ్గరికి రాను అనుకుంటున్నావేమో. నా ప్రేమ ఏందో నాకుంది, నా బాధ ఏందో నాకుంది, వాళ్ళకేం తెలియదు కదా. అన్న కొట్టినా వాడతా, తిట్టినా వాడతా నేను. అసలు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయినావు? అరే వాళ్ళందరికి నా ప్రేమ అర్థమవుతుందిరా, వాళ్ళందరికి అర్థమైనా అవ్వకపోయినా నో ప్రాబ్లం. నాకు ఎన్ని గలీజ్ కామెంట్లు వచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టి నేను నీ దగ్గరకు వస్తున్నా, తెలుసా? నా ఫ్యామిలీ పట్టించుకోవట్లేదురా, నువ్వంటే ఇష్టమని వాళ్ళతో ఉంటే అయిపోద్ది కదా. నా ఫ్యామిలీని పక్కన పెట్టిన, యూట్యూబ్లో నన్ను ఎట్లా తిడుతుండ్రు తెలుసా? నిజం చెప్పాలంటే లంజం నుంచి దిగుతలేరు ఎవరు. అయినా నేను వాళ్ళని ఫైట్ చేసి మరి నేను నీ దగ్గరకు వస్తున్నా. చెప్తాను, అర్థమైంది. అసలు నేను నీకు ఎందుకు నచ్చట్లేను అది చెప్పు. ఎందుకు నచ్చాలి దానికి రీజన్ చెప్పు. నేను నీకు లవ్ చేస్తున్నా కదా మను. నువ్వు నన్ను లవ్ చేస్తే నాకు నీ పైన ఫీలింగ్ లేదు. ఓకే, నువ్వు ఒప్పుకున్నాక నేను వెనక తిరుగుతా పిచ్చిపోదాను నాకు, అంతే. నీకు నేను ఒక లవర్ గా కావాలేమో, నాకు నువ్వు ఒక ఫ్రెండ్, నానిగాడి లవర్, అంతే. ఈ రెండే ఫిక్స్ అయిపో. ఫ్రెండ్ గ్రిండ్ అంటే ఇవన్నీ వద్దు నాకు జస్ట్ నువ్వు లవర్వే. ఆ లవర్ దాకా ఉండు, మనం మంచిగా ఉందాం అంతే. పెళ్లి కూడా చేసుకుందాం. నేను మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడతా. నాకు వద్దంటే మళ్ళీ పెళ్లి అంటా మా అమ్మ వాళ్ళతో అంటావు. మా అమ్మ వాళ్ళతో స్టార్టింగ్ నుంచి షురు ఏందిరా అప్పా, ఎన్ని రోజులు పిచ్చిపోదానిలా తిరగాలి. నేను కూడా అన్నకు కూడా నీకు చూపిస్తావు. అన్నకు కూడా ఇప్పుడే మెసేజ్ పెట్టేసిన టైప్ చేసి, అన్న చూసుకొని ఫోన్ చేస్తానే మాట్లాడేద్దాం. అసలు ఎన్ని రోజుల నుంచి రా చెప్పు, ఎన్ని రోజుల నుంచి నేను ఇట్లా నీ వెనకలు పడాలి? నాకు ఒక్కొక్కరు ఎంత గలీజ్గా తిడుతున్నా సరే అవన్నీ పడుతున్నా చెప్పు, తెలుసా? నేను ఎంత పడుతున్నా తెలుసా? నేను జనవరి ఫిబ్రవరి పర్సనల్ గా కాల్ చేసి కూడా నువ్వు ఒక లంజవి, నువ్వు అలాంటి దానివి, ఇట్లాంటి దానివి. అరే వాళ్ళందరిది నేను చెప్తున్నా, వాళ్ళందరికి నేను శత్రువు అయిపోయినా. కనీసం నీకైన ప్రేమతో నేను దగ్గరికి తీసుకోవచ్చు కదా. నాకు నేను ఎంత సఫర్ అయినానో నాకు తెలుసు. ఈ పండగ సీజన్ అప్పుడు నేను ఎంత సఫర్ అయినానో నాకు తెలుసు. నీకేం తెలుసు మనం చెప్పకుండా? చెప్పు. నన్ను అడిగితే నానిగాడు ఉన్నప్పుడు
మళ్ళీ వాడి పేరు ఎందుకురా? టాపిక్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందిరా? నేను అదే అడుగుతున్నా, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, నువ్వు అసలు ఎట్లా పరిచయం అయినట్టు నాకు. ఓకే, ఇప్పుడు ఏంది మన చెప్పు. ఏం లేదు, నువ్వు చెప్పు. నేను ఉన్నది నువ్వు తెలుసుకుని నువ్వు వచ్చి నాకు నువ్వు కావాలి. నేను అన్న వాళ్ళకి మెసేజ్ ఎప్పుడైతే నాకు అన్న నాకు రెస్పాండ్ అవుతాను, నేను మాట్లాడతా. నువ్వు నాకు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో అప్పుడు దాకా పిచ్చి పువ్వు దానిలాగా నిజంగానే తిరుగుతా అంతే. అది నీ ఇష్టం. ఓకేనా? కానీ నా జోలికి రావద్దు అనేది నేను వస్తాను. నేను ఎందుకు రావద్దు? నేను వస్తాను. నీకు ఏ రేట్ లేదు సరే, రావడానికి. నేను వెళ్తున్నా. ఫస్ట్ నిన్ను కాదు వాడిని కొట్టాలి. బాయ్. పోయింది ఎందుకు బాయ్? బాయ్ నువ్వు పోతే నేను తలుపులేస్తుంటా. బాయ్ రమణ. ఒకసారి ఇలా జుట్టు ఇలా అంటాను. ఏం ఒకసారి ఇట్లా అంటాను. అయిపోయింది అప్పు. మా నాన్నగారి గర్ల్ ఫ్రెండ్ అని నాకు. ఎవరు గర్ల్ ఫ్రెండ్ ఎవరికంటది? ఎవరి గర్ల్ ఫ్రెండ్ ఎవరికంటది? నేను చేసుకుంటే బాగోదు. పోయింది. ఓకే సరే, వెళ్దాం. పోయింది. నువ్వు నన్ను ఇంకా చూడు. పో, వాడు రాదు చెప్తా. వాడు నువ్వు అసలు ఎందుకు చెప్పాను నేను వచ్చిన విషయం. వెళ్ళిపోతున్నాను. రేపు అన్న వాళ్ళు వస్తారు, అన్న వాళ్ళతో మాట్లాడదాం, అయిపోతుంది. ఏం మాట్లాడాలి నేనైతే.